బాగున్నాం. మీరు బాగున్నారా? బాగున్నా. ఎట్లా వచ్చినావు? ఏం లేదు అంకుల్, ఆ రూమ్ ఖాళీ ఉంటుంది కదా, దాన్ని కిరాయికి ఇద్దామని వచ్చిన. ఆగో, నేను టైంకి అవుతున్నా కదా కిరాయి. నన్ను ఇప్పుడు ఖాళీ చేయమంటారు ఏంది? అంకుల్ మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమంటా అంకుల్, ఆ రూమ్ ఎట్లో ఖాళీనే ఉంటుంది కదా, కిరాయికి ఇద్దామని. అట్లయితే ఇవ్వండి. ఎవరతను? ఎప్పుడు వస్తుండు? వస్తాడు కాదు, వస్తుంది. వస్తుంది అంటే అమ్మాయా? అవును, అమ్మాయే. ఆమె కూడా సింగిలే. నాకు ఓకే కానీ ఆమెకు తెలుసా నేను ఇక్కడ ఉంటున్నానని? ఆమెకి అన్నీ చెప్పినాం, ఆమెకు ఓకే. నిన్ను కూడా ఒక మాట అడుగుదామని వచ్చిన. మీ ఇల్లు మీ ఇష్టం, నేను ఎట్లా కాదంట. సరే అంకుల్, ఆమె రేపు వస్తుంది కావచ్చు, కొంచెం దగ్గరుండి చూసుకోండి. చూసుకుంటా. అవును అంకుల్, మీకు పెళ్లి కాలేదు, ఆమెకు పెళ్లి కాలేదు అంటే మీరిద్దరు బ్యాచిలర్సే. అగో, ఎవరు తలుపు కొడుతుర్రు? కుంపదీసి వచ్చినట్టుంది. హాయ్ అంకుల్. అంకులా? నేను అంకుల్ కాదు, ఐఎమ్ స్టిల్ బ్యాచులర్. సారీ, నాకు తెలీదు, అందుకే అలా అన్నా. మనోజ్ గారు చెప్పారా? చెప్పిండు. ఒక అమ్మాయి వస్తుందని చెప్పిండు, కానీ కత్తిలాంటి అమ్మాయి వస్తుందని చెప్పలేదు. ఏంటి, ఏమన్నారు? ఏం లేదండి. రండి, లోపలికి రండి. ఇల్లు చాలా బాగుంది. ఇల్లు కూడా చాలా బాగున్నారు. ఇల్లు బాగుంది అంటున్నారు. అదిగోనండి మీరు. ఓ అవునా, ఓకే, నేను ఒకసారి చూసి వస్తాను. ఇదిగోనండి, జ్యూస్ తాగండి. అసలే నిలబడి వచ్చారు. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో ఏముందండి శ్రమ, తాగండి. థ్యాంక్ యూ. రూమ్ చాలా బాగుందండి. మీ రూమ్ చూడొచ్చా? నా రూమా? రండి, కూతురండి. అవును, అడగడం మర్చిపోయానండి. ఇంతకు మీరు ఏం చేస్తారు? నేనా? ఇన్స్టాలో రీల్స్ చేస్తాను. అవునా? ఓహో. అవును, మరి మీరేం చేస్తారు? నేనా? ఇక్కడే ఒక రైస్ మిల్లో సూపర్వైజర్ని. అవునా? ఇంతకీ మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నచ్చిన అమ్మాయి కోసం చూస్తూ వయసు కూడా ముందుకు వెళ్ళిపోయింది. చూడ్డానికి మీరు అలా ఏం లేరులేండి, యంగ్గానే ఉన్నారు. అంటే అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. మీకెందుకు కాలేదు? సేమ్ నాకు కూడా నచ్చినవాడు దొరకలే, అందుకే నచ్చినవాడి కోసం చూస్తూ ఉన్నా. మనం ఇద్దరం వేరే కావచ్చు, కానీ మన ఆలోచన మాత్రం ఒకటే. సరే, నేను వెళ్తానండి. నాకు ఉద్యోగం టైం అయింది. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయాలి. మరి మీ ఫోన్ నెంబర్? మీరు ముందే అడుగుతారని తెలిసే మీ బెడ్ కింద పెట్టాను, చూడండి.
ఏమండి? ఓ, మీరా? రండి రండి. ఆ, పర్లేదండి. మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చానండి. అవునా, ఈరోజు మీరు ఇంకా డ్యూటీకి పోలేదా? ఇవాళ సండే అండి, అందుకే ఇంట్లోనే ఉన్నా. అయ్యో, అవును కదా, మర్చిపోయినా. మరింతకీ ఇవాళ స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటూ ఏం లేదండి. మీరు ఓకే అంటే నేనే ఫుడ్ ప్రిపేర్ చేస్తానండి. వద్దు, నా చేతి వంట మీరు తినలేదు కదా, ఈరోజు నేనే ఫుడ్ ప్రిపేర్ చేస్తా, పదండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి. సరే, వెళ్దాం పదండి. ఏమైనా చెప్పాలా? అది ఏం లేదు, నిన్న జరిగిందాన్ని ఎవరితోనూ ఎక్కడా చెప్పకండి. అయ్యో, భలేవారండి. నేనెందుకు చెప్తానండి? ఎలాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా. పెళ్ళా? లేదు, నేను చేసుకోను. మీరు కూడా నిన్న జరిగిందాన్ని మొత్తం మర్చిపోండి. మర్చిపోండి అంటే నాకు అర్థం కాలే. పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే దగ్గరయ్యాను. కరెక్టే, కానీ నేను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు. అదేంటండి అట్లా అంటున్నారు? నేనంటే మీకు ఇష్టం లేదా? నేను నచ్చలేదా? నాకు ఇష్టమే, నాకు నచ్చారు, కానీ నేను చేసుకోలేను. ఎందుకండి? కావాలంటే మీ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడతానండి, మీ వాళ్ళని ఒప్పిస్తానండి. సమస్య మా ఇంట్లో వాళ్ళతో కాదండి, వద్దని చెప్పాను కదా, ప్లీజ్ వదిలేయండి. అయినా తప్పంతా నాదే. ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. ఒట్టిగా మీకు ఫీలింగ్స్ వచ్చేటట్టు చేశా. అసలు ప్రాబ్లం ఏందో చెప్తానే కదా నాకు తెలిసేది. ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నా కదా, ఎక్కడితో వదిలేయండి. మీరు ఏదో దాస్తున్నారు, కానీ నాతో చెప్తలేరు. మీరు మొదటిసారి కలిసినప్పుడు నాతో ఏం చెప్పారు? నేను నచ్చిన వాని కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు నేనంటే నచ్చినా అని చెప్పారు కదా, ఇప్పుడు ఏమైంది? అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? నాకు అసలు పిల్లలే పుట్టరు. ఎన్నో సంబంధాలు చూసినా ఈ పిల్లలు పుట్టండి పెళ్లి చేసుకోవాలని తిట్టి వెళ్ళిపోయిన వాళ్ళే గాని ఒక్కళ్ళు కూడా నా మనసును చూసి ముందుకు రాలే.
ఇలాంటి టైంలోనే మీరు కలిసిరు. మీరంటే నాకు ఇష్టమే, కానీ మీలాంటి మంచి మనిషిని మోసం చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ పెళ్ళొద్దంటున్నా. పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది సంతోషంగా లేరు. చాలా మంది విడాకులు తీసుకొని వాళ్ళ పిల్లల బతుకులు ఆగం చేస్తున్నారు. మీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇన్నేళ్ల జీవితంలో మీతో ఉంటేనే సంతోషంగా ఉంటారనిపిస్తుంది. అయినా స్త్రీ అంటే పిల్లలు పుట్టే యంత్రం కాదు కదా, దానికే పనికి రావడానికి. ఇద్దరు మనసులు కలవాలి, అర్థం చేసుకోవాలి, జీవితాంతం సంతోషంగా ఉండాలి. ఇదే కదా జీవితం అంటే. నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? దేనికి? మనసుకి నచ్చినవాడు, అర్థం చేసుకునే గుణం ఉన్నవాడు, పిల్లల కంటే భార్యనే ఎక్కువ అనుకునేవాడిని కాకపోతే ఇంకెవరిని ఇష్టపడతాను? అంటే మీకు ఇష్టమే కదా? అమ్మయ్యా, మొత్తానికి నా పెళ్ళైతుందన్నమాట. కాదు, మనకి పెళ్ళవుతుంది. మొత్తానికి మన రాజన్కి పెళ్లి సెట్ అయిపోయింది. మరి ఈ వీడియో చూస్తున్న నువ్వెప్పుడు చేసుకుంటావు? త్వరగా చేసుకోనాయినా, లేకుంటే మన రాజన్లాగా వయసైపోయినాక చేసుకోవాల్సి వస్తుంది. అయినా తొందరొద్దులే. నీ మనసుకు నచ్చిన అమ్మాయి ఎప్పుడొస్తుందో అప్పుడే చేసుకో. ఇదండి కథ. ప్రేమనేది ఎప్పుడైనా పుట్టచ్చు, ఏ వయసులోనైనా కలగచ్చు. అప్పటిదాకా మీ లైఫ్లోకొచ్చే అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉండడమే.